గోపి ఓ చిన్న గ్రామంలో పెరిగిన సాధారణ యువకుడు. అతనికి కొత్త ప్రదేశాలు చూడాలని, అన్వేషించాలని చాలా ఇష్టం. ఒకరోజు ఊరికి వెలుపల ఉన్న పాత బజార్ దగ్గరికి వెళ్తాడు. పెద్దవాళ్లు ఎప్పుడూ ఆ బజార్ గురించి చెప్పేవారు. అది మాయాబజార్. అక్కడికి వెళ్లకూడదు. ఎవరు వెళ్లినా తిరిగి రాలేరు. కాని గోపి తాను నిజాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుని తెల్లవారుజామున ఒంటరిగా బయలుదేరి ఆ బజార్ వైపు నడిచాడు. దూరంగా నీలం రంగులో మెరుస్తున్న ఒక పెద్ద గేటు కనిపించింది. గోపి వెనుదిరగాలని అనుకుంటున్నాడు. కాని ఒక వింత శబ్దం వినిపించింది. ఇక్కడికి వచ్చినవాడు వెనక్కి వెళ్లలేడు. అతను గేటు తాకగానే అది స్వయంగా తెరుచుకుంది. లోపలికి వెళ్లగానే ఆశ్చర్యపోయాడు. బజార్ మొత్తం నది తీరాన ఉండి, అక్కడ చాలామంది వ్యాపారులు కంచు, వెండి, బంగారం అమ్ముతున్నట్లు కనిపించారు. కాని వింత ఏమిటంటే ఆ వ్యాపారులు అందరూ భూమికి కొద్దిగా ఎత్తుగా తేలియాడుతూ ఉన్నారు. బజార్ లోపలికి వెళ్లిన తర్వాత గేటు మూసుకుపోయింది. అప్పుడే ఒక ముసలి వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, నీ చేతిలో ఉన్న రాయి కారణంగా నువ్వు ఇక్కడికొచ్చావు అని చెప్పాడు. గోపి ఆశ్చర్యపోయాడు. అతని తాత ఇచ్చిన పాత రాయి అప్పటికీ అతని జేబులోనే ఉంది. అది మాయాబజార్కు తలుపులు తెరిచే గూడు అని ముసలివారు చెప్పారు. గోపి ముసలి వ్యక్తిని చూసి అడిగాడు, ఈ బజార్ అసలు ఏమిటి? ముసలివారు చిరునవ్వుతో, ఈ బజార్ ఒక శాపం. ఇక్కడ వచ్చినవాళ్లు తిరిగి వెళ్లలేరు. కాని నువ్వు భిన్నమైన వాడివి, ఎందుకంటే నీ రాయి ఇక్కడ మర్మాన్ని విచ్చేయగలదు అని అన్నారు. గోపి ఆ రాయిని పరీక్షించి చూస్తే అది క్రమంగా కాంతివంతంగా మారింది. ఊహించని విధంగా ఆ రాయి మైకంగా ఉండిపోయిన బజార్ వ్యాపారులను మళ్లీ మానవ రూపంలోకి తీసుకువచ్చింది. ఈ శాపం తొలగిపోయింది అంటూ ఆనందపడ్డారు. అంతలో ఆ ముసలివారు గోపికి ఇలా అన్నారు, ఇది నీ తాత నుండి నువ్వు పొందిన వరం. నువ్వు ధైర్యంగా ఉండి నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినందుకు ఈ బజార్కు విముక్తి లభించింది. బజార్ ఒక్కసారిగా మాయమై గోపి తన ఊరిలో మళ్లీ మేల్కొన్నాడు. అప్పుడే గోపీకి అర్థమైంది, నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కొనడం.